హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంసే ఫేర్. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. సో ఇప్పుడు ఏంటంటే ఇంకొక 3 days అయితే స్కూల్ ఓపెన్ అవ్వబోతుంది అనమాట. నాకు తెలిసి అప్పుడే 12th అన్నారు ఓపెన్, మరి పోస్ట్ పోన్ అయింది కదా. మీకు ఓపెన్ కాలేదో ఇంకా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు ఏంటంటే అప్పుడే స్కూల్ ఓపెన్ అవ్వబోతుంది కదా అని చెప్పి మా అమ్మ అప్పుడే అన్నీ సిద్ధం చేస్తుంది. మేము కూడా ఇంకా మా ర్యాక్ అవన్నీ చదువుకోవాలి నీట్గా. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మా అమ్మ మా బ్యాగులు ఉతుకుతుంది అనమాట. నాకైతే మా అమ్మ బ్యాగ్ ఉతకడం స్టార్ట్ చేయగా నాకు భయం వేసింది, స్కూల్ ఇంక ఓపెనా అని. నాకు స్కూల్కి వెళ్ళడం అసలు ఇష్టం ఉండదు అనమాట. అంటే ఫస్ట్ హాలిడేస్లో ఉంటే చూస్తే చూడొచ్చు. స్కూల్ అంటే నాకు ప్రాణం, స్కూలే నా దైవం, టీచర్లే నాకు ప్రాణం. సో ఇప్పుడైతే మా అమ్మ నీట్గా మా బ్యాగులని ఉతికేస్తుంది. ఎందుకమ్మా మా బ్యాగులు ఉతుకుతున్నావు? అట్లే తీసుకోపోతే బాగుంది కదమ్మా. అంటే మా స్కూల్కి పంపించాలని డిసైడ్ అయినావు? ఎప్పుడు పంపించాలని డిసైడ్ అవుతుంది. ఓ మై గాడ్, మా అమ్మ ఇలా ప్లాన్ చేస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. మా అమ్మకి నేను ఉండి ఇంట్లో చాలా హెల్ప్ చేస్తున్నాను అనమాట. 4 days చేస్తే అయిపోయింది. మా అమ్మ ఇలా మాట్లాడుతుంది. కొంచెం ఎప్పుడైనా చేసే పని చెప్పాలి బయటకు, నేను చేస్తున్నాను. ఇంట్లో పని మొత్తం నువ్వే చేస్తున్నావు. మరి అట్లా చెప్తే మరి ఇంకెవరు నమ్మరు మరి ఇంకెట్లా చెప్పాలమ్మా? సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే నేను వంట చేయబోతాను అనమాట. అది ఏం వంట, నేను ఎలా చేస్తానని మీరంతా చూడాలని ఆసక్తికరంగా వెయిట్ చేస్తారని నాకు తెలుసు. సో ఇప్పుడు చూపించబోతున్నాను నేను ఏం వంట చేయబోతున్నాను అంటే నాకు ఎంతో ఇష్టమైన ఫ్రైడ్ రైస్. సో ఫ్రైడ్ రైస్ అంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట. సో ఇప్పుడైతే చేసేద్దాం పదండి. సో ఫ్రెండ్స్ ఫ్రైడ్ రైస్కి కావాల్సినవి అయితే రెడీ చేసుకున్నాను అనమాట. చూసారా, ఫ్లాగ్ లాగా ఫామ్ చేశాను. సో క్యారెట్, క్యాబేజ్ అండ్ బీన్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు. సో దీంట్లో ఏట్లేదు, ఎందుకంటే ఒక ఫ్లాగ్ లాగా ఉంది కదా, ఇట్లా ఉంచేద్దామని ఇట్లా పెట్టేసాను అనమాట. ఇప్పుడు ప్యాన్ అయితే హీట్ అయిపోయింది అనమాట మొత్తం. ఇప్పుడు ఆయిల్ కొంచెం పెట్టుకొని, సో ఆయిల్ హీట్ అయిపోయింది. సహజీరా వేస్తాను అనమాట. అది బాగా చిటపట్లు ఆడుతుంది. నాకు ఫుల్ భయం వేస్తుంది, దూరం వెళ్ళి వేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఏంటంటే అన్ని వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అది మంచిగా ఫ్రై అవ్వాలి వెజిటేబుల్స్. అండ్ ఫ్రైడ్ రైస్ ఎప్పుడైనా కూడా మనం ఎక్కువ హైలో పెట్టేసి చేసుకోవాలన్నమాట గ్యాస్ అనేది. ఇప్పుడు నెక్స్ట్ కరివేపాకు వేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఉప్పు అనమాట. ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. సో అది మంచిగా వెజిటేబుల్స్ బాయిల్ అవుతాయి అనమాట ఉప్పు వేసి. మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్న హ్యాక్. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి లైట్గా టేస్టింగ్ సాల్ట్. సో నెక్స్ట్ వచ్చేసి సోయా సాస్. సో నెక్స్ట్ వచ్చేసి పౌడర్, చిల్లీ పౌడర్. నెక్స్ట్ గరం మసాలా. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే గ్యాస్ అయితే బంద్ చేస్తాం అనమాట. సో అయిపోయింది. అన్నం చల్లైనాక దీంట్లోకి వేసుకుని కలుపుకోవడం. దీంట్లోకి కలుపుకోవాలన్నమాట ఫ్రైడ్ రైస్ని. సో ఫ్రెండ్స్ నేను ప్రొఫెషనల్ చెఫ్ అయితే కాదు, ఎందుకంటే నెక్స్ట్ అదే వేయాలి ఇదే వేయాలి, ఫ్రైడ్ రైస్ ఇలా చేయాలి అలా చేయాలని చెప్తున్నాను కదా. బేసిక్గా ఏంటంటే నాకు కుకింగ్ చేయడం అంటే చాలా చాలా ఇష్టం అనమాట. కుకింగ్ చేశాక వాళ్ళు తిని కాంప్లిమెంట్స్ ఇచ్చినప్పుడు వీ ఫీల్ వెరీ హ్యాపీ కదా. నాకు అందుకే చాలా ఇష్టం కుకింగ్ అంటే. సో ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందనమాట. నీట్గా కలిపేసుకున్నాను. సో ఫ్రెండ్స్ మన ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందనమాట. కలిపేసుకున్నాను నీట్గా. సో ఫ్రెండ్స్ మన ఫ్రైడ్ రైస్ అయితే అయిపోయింది. ఇప్పుడు అందరికి సర్వ్ చేద్దాం. సో మా అమ్మ నేను ఇద్దరం తింటాం అన్నమాట. మా అమ్మ నా వంట గురించి ఏం చెప్తుందో వినాలని చాలా ఆసక్తికరంగా నేను వెయిట్ చేస్తున్నాను. నేను ఏంటంటే నా ఫేవరెట్ ఫుడ్ ఎలా ఉన్నా తినేస్తాను. అది కారం ఎక్కువైనా తక్కువైనా ఎలా ఉన్నా నేను తినగలుగుతాను. ఫ్రెండ్స్ ఇప్పుడైతే పెట్టేస్తున్నాం కదా, సో ఇప్పుడైతే లెమన్ ఇంకా ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను అనమాట. అవి ఉంటే ఫ్రైడ్ రైస్కి ఇంకా పర్ఫెక్ట్గా మొత్తం అయిపోయినట్టే. ఇప్పుడే పని అంతా అయిపోయింది నాదైతే మొత్తానికి. బ్యాగ్లో ఉతికేసిన, షూస్ కడిగిన, రిబ్బన్స్, లంచ్ బ్యాగ్ అయితే 2 days బ్యాకే కడిగి పెట్టేసిన. సో మా అమ్మ అంతా కష్టపడింది కాబట్టి నేను మా అమ్మ కోసం అని చెప్పేసి ఫ్రైడ్ రైస్ చేశాను అనమాట. సో చూడండి టేస్ట్ చేసి ఎలా ఉందో మన ఆడియన్స్ చూస్తుంటే మంచిగానే అనిపిస్తుంది. కొంచెం ఆయిల్ కానీ తక్కువ వేసి బాగానే చేసింది.
అంటే నాకు ఇట్లా చేసి పెడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతా టేస్ట్ చేసి ఎలా ఉందో మన ఆడియన్స్కి మన నిమ్మకాయ పెట్టాలా. సో అమ్మకి సేవ చేయాలన్నమాట. చాలా 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 బాగుంది, కాకపోతే కొంచెం ఉప్పు తక్కువైంది అంతే. సో నెక్స్ట్ టైం బ్యాగ్ రికమెండ్ చేసుకుని మంచిగా చేస్తా. సూపర్ సూపర్ అంటే అప్పుడే ఒక నోరు ఊసినట్టుంది. నా ఫ్రైడ్ రైస్ వాళ్ళు తింటారంట. చాలా బాగుంది, ఉప్పు ఒకటి తక్కువైంది అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ఇప్పుడైతే నేను చాలా taste చేస్తా. బాగుంది. ఆయిల్ కానీ తక్కువ వేసింది బాగానే. నేనైతే ఆయిల్ బాగా ఎక్కువ వేస్తాను అనుకో, ఈమె వాళ్ళ నాన్న తక్కువ వేస్తాను. బాగుంది, సూపర్ ఉంది. మా అమ్మ సూపర్ ఉంది సూపర్ ఉంది అని ఎన్నిసార్లు చెప్పడం అది నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట. నేను ఒకసారి ఒక ముద్ద తింటాను. మా అమ్మకు ఫస్ట్ నేను మా అమ్మకి తినిపిస్తాను. అయినా నా ఫుడ్ ఎప్పుడు తింటూనే ఉంటుంది, మరి ఏం బిల్డప్ ఇస్తుందో. ఇప్పుడు మా అమ్మకు చాలా బాగా చేశాను. సో సూపర్ అంటే సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. కాకపోతే కిచెన్ ఒకటి క్లీన్ పెడితే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతుంది. నేను కిచెన్ ఎప్పుడు క్లీన్ పెడతా ఫ్రెండ్స్. మీరు చూసినట్టు వీడియోలో ప్రతిరోజు పని చేస్తున్నాను అనమాట. పని ఈరోజు 5th డే, ప్రతిరోజు కాదు 5th డే. 15 yearsలో 5th డే పని చేస్తుంది. 15 years అది 14 years. సారీ 14. స్వీట్ 14 years. సో ఫ్రెండ్స్ ఐఎమ్ బ్యాక్. నేనైతే గిన్నెలు కడుగుతాను అనమాట రోజు మా ఇంట్లో. సో గిన్నెలు కడగాలి, పని 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 పని. పెద్ద కూతురు అంటేనే పని కదా. చూసారా నా భుజాలు కూడా కొంచెం వంగిపోయాయి ఏంటి అని కింద కామెంట్ సెక్షన్ మీరు అడుగుతారు. నాకు ఇష్టం తెలుసు, ఎందుకంటే బాధ్యతలు మోసి 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 వంగిపోయింది అనమాట. సో ఇప్పుడైతే నెక్స్ట్ గిన్నెలు కడగాలి. నేను మార్నింగ్ కూడా గిన్నెలు కడిగాను, దాదాపు ఎన్ని గిన్నెలు ఉంటే కడిగాను. దాదాపు ఎన్ని గిన్నెలు ఉన్నాయి అక్కడ. అలా చేసిన పని ఎంకరేజ్ చేయరండి. అమ్మో చాలా బాగా చేస్తుంది, రోజు ఈమెనే చేస్తుంది అసలు. నెక్స్ట్ రోజు నేను చేస్తాను అనమాట. మీకు ప్రతి వీడియో పెట్టడానికి నేను ప్రయత్నిస్తాను, ఎందుకంటే నేను పనిలో పడితేనే అసలు నాకు ఏం గుర్తుండదు అనమాట. సో ఫ్రెండ్స్, నాకు గిన్నెలు కడగడం అనేది అస్సలు నచ్చని పని అనమాట. అందుకే నేను ఎప్పుడు చూసినా గిన్నెలు కడగడంతోనే స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ఫస్ట్ నాకు నచ్చని పని అయిపోతే మిగతా పనులనే నేను చేసేయగలుగుతాను. అంటే నాకు మిగతా పనులని ఇష్టం అని కాదు, కానీ మిగతా పనులు ఏవైనా చేయగలుగుతాను, బట్ ఎక్సెప్ట్ గిన్నెలు కడగడం. ఎందుకంటే గిన్నెలు కడగడం అనేది నాకు ఒక ఏమంటారు ఆ జాబ్ నేను ఎందుకో చేయలేను అసలు. సో ఫ్రెండ్స్, అయితే పని అంతా చేసి ఫ్రెష్ కూడా అయిపోయాను. సో ఇంకా ఈ వ్లాగ్ ఇంతే, మరి నెక్స్ట్ వ్లాగ్ కలుసుకుందాం. అట్లా నుంచి టాటా బాయ్. ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. బాయ్.